ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। सर लास्ट टाइम రామాయణం ఎందుకు చదవాలని గురించి డిస్కస్ చేశాం కదా. ఇవాళ రోజున బాలకాండ స్టార్ట్ చేద్దాం. రాముల వారు పుట్టిన కాండము బాలకాండము, వాళ్ళు బాలలుగా ప్రవర్తించిన కాండము బాలకాండము. లేదంటే రామాయణంలో ఫస్ట్ ఉన్న కాండం కాబట్టి ఎవరైనా లైఫ్ స్టైల్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేది ఏంటి, బాల్యం. అలానే ఫస్ట్ కాండం కాబట్టి కూడా బాలకాండం అని కూడా చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ అని కూడా అర్థం. సరే, శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు ఎందుకు వస్తాడమ్మా? అగ్గిపుల్ల స్వామి అంటారు. అంటే అక్కడిక్కడ పోయి ఇక్కడ పుల్ల అక్కడేసి అక్కడ పుల్ల ఎక్కడేసి మంటలు వేస్తాడని అంటారు. తప్పు. నారదుడు ధర్మాత్ముడు. ఎవరికైనా అహంకారం వస్తే అక్కడ పోయి అహంకారం తీసే ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా భక్తిలో లేకపోతే భక్తిలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వ్రతాలు పూజలు చూడండి. ఒకసారి నారద మహాముని మహావిష్ణువుని ఇలా అడిగాడు అని సత్యనారాయణ వ్రతంలో కూడా ఉంది. దానికి విష్ణువు నారదుడికి ఇలా చెప్పాడు. ఆ విన్నదంతా నారదుడు ఏం చేస్తాడు, లోకంలో అంతా ప్రచారం చేస్తాడు. అది నవవిధ భక్తుల్లో నారదుల వారు దేనికి ప్రతీతి? శ్రవణం ఒకటి, కీర్తనం. శ్రవణం ఎవరు? పరీక్షణ్ మహారాజ్. కీర్తనం ఎవరు? నారదులు. మిగతామని మాట్లాడితే ఇది పక్కపోతుంది. సరే, అవి ఎప్పుడన్నా రివైజ్ చేసుకుందాం. అలా మహానుభావుడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి అంటే పూర్తిగా దొంగవాడు వాల్మీకిగా మారిపోయాడు. గుర్తుందా స్టోరీ? మారిపోయాడు కదా. ఏమన్నాడు? మరామ రామ 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 కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి వాల్మీకి అయిపోయాడు. అంటే రామశబ్దం చేస్తే రామాయణం రాయడానికి అర్హత ఎవరికి వచ్చింది? వాల్మీకి మహర్షికి వచ్చింది. అంటే మనకు కూడా వస్తుందిగా, మనం రాయగలం. ఎప్పుడు? రామ అంటే ఆయన మరా అంటేనే వచ్చింది. మన రామ అయితే అనగలరు కదా, మీరు మరా అనరు కదా ఆయనలాగా. మరి రోజు అనుకోవచ్చు కదా. అయితే గృహస్థులు ఉట్టి రామ అనకుండా శ్రీరామ అనుకోవాలి. సీతతో కూడిన రామ శ్రీరామ. రామ రామశబ్దం. సరే, నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు, గొప్ప తపస్వి. తపస్వి అంటే ఎవరు? తపించేవాడు. అంటే ఆయన ముక్కు ఇట్లా మూసుకొని తపస్సు చేస్తాడని కాదు. ఆయన ఏ పని చేసినా లోపల నారాయణ శబ్దం నడుస్తుంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇది మహామంత్రం. ఇది నారాయణ మంత్రం. ఏంటది? ఓం నమో నారాయణాయ. మీకు కష్టం వచ్చిందనుకోండి, దీని ఒక 1000 సార్లు 100 సార్లు చేసి ఆ కష్టం మీదకి వదలండి. దీన్ని వదలడం అంటే అట్లేట స్వామి ఏదో చెప్తున్నారు మీరు, ఏదో మంత్రం చేయమంటున్నారు, వదలమంటున్నారు. ఏదైనా కుక్కనా లేదంటే ఏమైనా ఇంకేమైనా మనిషా వదలడానికి? అలా కాదు ఆలోచన. మీరు ఒకటే భావంలో ఉండాలా. మీరు ఏది చేసినా, ఇప్పుడు మనమే ఉన్నాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇలా చేస్తుంటే మీలో శక్తి వస్తుంది. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మంత్రాలకి మీనింగ్ తెలవాలని రూల్ ఏం లేదు. ఆ సౌండ్కే వచ్చేస్తుంది శక్తి మనలోకి. వచ్చినప్పుడు మీరు సంకల్పం ఏం చేస్తారంటే, సంకల్ప బలం. సంకల్పం ఉంటే యముడు కూడా ఏం చేయలేడంట. ప్రాణం కూడా పట్టుకెళ్ళలేడు యమధర్మరాజు. అర్థమైందా? అలా అని నా ప్రాణం బోధన చేస్తే ముసలోళ్ళు లేక మీ గబ్బు మీకే పడక తీసుకెళ్ళిపో బాబు అంటారు. అందుకోసం వాడద్దు మనం. అర్థమైందా? నన్ను చచ్చిపోకూడదు అలాంటి పిచ్చి కోరికలు అడగద్దు. ఏ మనిషి అని పుడితే పోవాలి కదా, ఏదో రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చాలామంది రాక్షసులు అదే కోరికారు, అందుకే చచ్చిపోయారు. వాళ్ళే ఫస్ట్ చచ్చిపోయారు. ఎవరైతే చావద్దన్నాడు వాడే పోయాడు ఫస్ట్. విభీషణుడు ఏమడిగాడు? ధర్మంలో ఉండాలన్నాడు, అందుకే చిరంజీవిగా ఉన్నాడు. రావణాసుడు ఏమన్నా చావద్దన్నాడు, చచ్చిపోయాడు. ఏదో ఒకటి ఉంటుంది లోపాలు. అలా నారాయణాయ అన్నప్పుడు ఒక పవర్ ఏర్పడ్డాక సంకల్పం ఏం చెప్తా అంటే, ఏదైతే నన్ను బాధ పెడుతుందో దాన్ని స్వామి నువ్వే దగ్గర నుండి సాల్వ్ చేయాలి. ఈ మంత్రశక్తిని దాని మీద వదులుతున్నాను, దానికి ధారపోస్తున్నాను అని చెప్పుకోవాలి మనసులో. ఇది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా దాని మీద అటాక్ చేయడానికి. అది మనం తప్పైతే దాన్ని మనకు ఫేవరబుల్గా మారుస్తుంది. మన దగ్గర తప్పు ఉండేది తప్పుగా కనబడుతుంది అనుకోండి, దాన్ని మనకు ఫేవరబుల్గా మారుస్తుంది. లేదు మన తప్పు లేదు, అది మనల్ని సతాయిస్తుందా, దాన్ని ముట్టకాయ వేస్తుంది. అంత శక్తి మంత్రానికి ఉంటుంది. ఈ మంత్రమనే కాదు, మొన్న బీజాక్షరం చెప్పాను సరస్వతిది. ఏంటది? ఐం. గుర్తుందా? ఎప్పుడన్నా మీరు ఫిజిక్స్ ఆన్సరో మీకు టఫెస్ట్ ఏదో నాన్సెన్స్ ఉంది కదా, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒక 11 సార్లు 9, అమ్మవారి సంఖ్య 9 కాబట్టి ఒక 9 సార్లు ఐం 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 అలా మెల్లగా అనుకోండి. పరిగెత్తద్దు, ఏది పరిగెత్తే ఏం రాదు, కింద పడతారు. ఐం 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 అలా అనుకుంటూ చేసి ఆన్సర్ స్టార్ట్ చేయండి. టైం నోట్ చేసుకోండి, ఎంత టైంకి వచ్చిందని. వేరే ఆన్సర్ టైం పెట్టుకోకుండా చదవండి, ఎంతసేపటికి వచ్చింది చూడండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయండి. నేను అలానే చేస్తుంటా.
సరే, నారదుడు గొప్ప తపస్వి. ఎందుకు తపస్వి అయ్యాడు? నిరంతరం ఓం నమో నారాయణ, నారాయణ శబ్దం లేని ఆయన ఉండడు. ఆయన అసలు తిండి కూడా, నీళ్ళు కూడా ముట్టాడు, గాలి కూడా పీల్చాడు. ఇలా పిలుస్తున్నాడు అనుకో, నేను గాలి పీల్చి బ్రతకాలంటే నారాయణుడు ఉండాలి. అందుకనే ఓం నమో నారాయణాయ అనుకొని పిలుస్తాడు, మళ్ళీ ఓం నమో నారాయణ అనుకొని వదులుతాడు. మళ్ళీ గాలి పీల్చాలంటే మళ్ళీ ఓం నమో నారాయణాయ. ఇది చేయాల్సిన సాధన. తిండి తినేటప్పుడు నారాయణ కాదు, గాలి పీల్చి వదిలేటప్పుడు కూడా నారాయణ ఉండాలంటే శివ ఎవరైనా కావచ్చు. అది సాధన అంటే. అలా చేయండి, అన్నీ యాక్టివేట్ అయితే అన్ని సిద్ధులు, అష్టసిద్ధి నవనిధికే దాత అన్నీ వస్తాయి. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. వాల్మీకి రాగానే ఏమైనా నారదుల వారు వచ్చారు కదా వాల్మీకి ఇంటికి. ఇప్పుడు వాల్మీకి మహర్షి, స్వామి మీరు రాక కారణం ఏంటని అడుగుతారు లేదా? సర్ప్రైజ్గా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో గొప్పవాళ్ళు, మనం ఏమడుగుతాం? స్వామి మీరు వచ్చారు మా ఇంటికి, ఏంటని చెప్పండి, నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా? సడన్గా గురువు వచ్చారు మీ ఇంటికి, ఏమనుకుంటారు? గురుగారు మా ఇంటికి వచ్చారు, అబ్బా ఎగిరికి అంతే సబ్బా వచ్చాడే అంటారా? అన్నారు కదా. అబ్బా మా ఇంటికి గురుగారు వచ్చారా, కూర్చోండి అని ఒక చైర్ ఇస్తాం, మంచి కూర్చోబెడతాం, నీళ్ళు ఇస్తాం. అప్పట్లో వాళ్ళేది కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగేవాళ్ళు, కాళ్ళు ఒత్తేవాళ్ళు, విసరకర్ర పెట్టి విసిరేవాళ్ళు. వాళ్ళు విసురుకోరు, విసురుతారు. జనరల్ చెప్తున్నా. అలా విసిరేవారు, తాగడానికి ఇచ్చేవాళ్ళు, తినడానికి ఇచ్చి స్వామి చెప్పండి, కొంచెం రెస్ట్ తీసుకొని చెప్పండి స్వామి అని అక్కడ పడుకోవడానికి ప్లేస్ ఇచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఓ టైం చెప్తారు గురువుగారు. ఆ టైంకి వచ్చి కింద కూర్చుండాలి. గురువుగారు ఎప్పుడు పై స్థానంలో ఉండాలి, మిగతా వాళ్ళు కింద స్థానంలో ఉండాలి. గురువు అనే కాదు, తల్లి తండ్రి పూజనీయులు పెద్దవాళ్ళందరూ కూడా మనకంటే ఒక మెట్టు పైన ఉండాలి, మనం ఒక మెట్టు కింద కూర్చోవాలి. ఇవన్నీ ధర్మాలు. సరే, వాల్మీకి అడగడం జిజ్ఞాస అంటారు. మీ అందరికి అది ఉంటే గురువు దగ్గర అన్నీ నేర్చుకోవచ్చు. ఇదే కదా ఏదైనా కూడా. వాల్మీకి జిజ్ఞాస ఉంది. ఏంటి? గురుగారు రాగానే అడిగి తెలుసుకోవాలని. నారద మహర్షి గురువు ఆయనకి తెలుసుకోవాలని అడిగాడు, ఎందుకు వచ్చారు ఏంటనేది, రాక కారణం ఏంటని. అలానే రాముల వారు విశ్వామిత్రుడిని అడిగారు, అది కూడా జిజ్ఞాసే. అందుకు రాముడు అంత గొప్పవాడు అయ్యాడు. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు. ఎవరైనా అన్ని మంచి గుణాలు ఉన్నవాడు ఉన్నాడా? ఉన్నారా? ఒకళ్ళు లేడు, అసలు ఛాన్సే లేదు, ఎవరు ఉండరు. ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకని వాడు, అంటే చుట్టూ ఆపదలు వచ్చేసాయి, కష్టాలు వచ్చాయి, భయపడకుండా నిలబడగలిగేవాడు ఉన్నాడు ఎవడన్నా? చిన్న కష్టం రాగానే భయపడిపోతాం. ధర్మం తెలిసిన వాడు ఉన్నారా? ఇందాక మనం చెప్పుకున్నామే గరుడ పురాణం చదవద్దనే ఓ ధర్మం, అట్లా పనికిరాని ధర్మాలు బాగా ఫాలో అవుతున్నాం. ఎవరి ఇంట్లో అయినా చనిపోతే 10 రోజుల వరకే, అంతే. 11వ రోజున ఇంట్లో పూజ జరిగి తీరాల్సిందే. సంవత్సరం వరకు పూజ చేయొద్దంట అని ఎవడో చెప్పాడు, చాలామంది అదే ఫాలో అవుతున్నారు. సంవత్సరం రోజు తిండి అయితే తింటున్నావుగా, మరి సంవత్సరం రోజు తిండి మానేయి, స్నానాలు మానేయి, బట్టలు కొనడం మానేయి, సెంటు కొట్టుకోవడం మానేయి, తయారవడం మానేయి. తెలుస్తుంది వీడికి ఏంటంటే దేవుడి పూజ మానేయడానికి వంక కావాలి. అందుకే నేను చెప్తానంటే సంవత్సరం వరకు పూజలు చేయొద్దంట. ఎవరు చెప్పాడరా, ఏ విధంగా చెప్పాడని అడగాలి. 10వ రోజే 11వ రోజున పుణ్యతిథి అంటారు. అంటే ఏంటి? ఆ రోజు అభిషేకాలు చేసి పూజలు చేసి ఇంట్లోకి వచ్చేస్తారు. మరి ఎందుకు చేసావు నువ్వు 11వ రోజు మైలుంటే? శాస్త్రం క్లియర్గా చెప్పింది. మనం హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్. ఆ ఫాలో అయ్యే వాళ్ళు కూడా అది ఇట్లాంటి వాళ్ళనే గురువుగా పెట్టుకొని ఫాలో అవుతారు, బుద్ధి లేని వాళ్ళందరినీ. 10 డేసే, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే 10 డేసే, 11th డే యు ఆర్ ఓపెన్ ఫర్ ఆల్. గరుడ పురాణం చెప్పింది ఇది, సోదిగాళ్ళందరూ చెప్పింది కాదు. గరుడ పురాణం క్లియర్గా చెప్పింది 11వ రోజు యు ఆర్ అలౌడ్ టు డూ ఆల్ ద పూజాస్. కాకపోతే సంవత్సరీకం వరకు గౌరవప్రదంగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళంగానే క్రాకర్స్ కాల్చి తీన్మార్ డ్యాన్స్లు అయితే చేయరుగా. 12వ రోజు నుంచి చేస్తారా? బాధ ఉంటుంది కదా. ఇవాళ వాళ్ళు అలానే చేస్తున్నారు. అప్పటి వాళ్ళకి ఏంటంటే మీరంత గొప్పవాళ్ళు, మీరు వెళ్ళిపోయిన లోటు నాకు ప్రతి రూమ్లో, ప్రతి మాటలో, ప్రతి పనిలో కనబడుతుందని ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పట్లో అంత ఆదర్శంగా బ్రతికారు వాళ్ళు. అందుకనే సంవత్సరం టైం పట్టేది పాపం వాళ్ళకి కోలుకోవడానికి. ఒకసారి బట్టలు చూస్తే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. నాన్నగారు వెళ్ళిపోయారు అనుకోండి, బట్టలు చూస్తే గుర్తొస్తుంది, ఆయన బండి చూస్తే గుర్తొస్తుంది, ఆయన చెప్పులు చూస్తే గుర్తొస్తుంది, వాచ్ను చూస్తే. ఆయన అంత ధర్మాత్ముడు కాబట్టి వాడి సాటిస్ట్ అనుకో, చెప్పులు చూడగా బయటపడేస్తాడు, వాచ్ చూడగా బయటపడేస్తాడు. అనేది చూస్తే వాడు బీపీ రేజ్ అయిపోతుంది. అది రాక్షసుల్లా బ్రతికాడు. తండ్రిని అనట్లే, జనరల్ రాక్షసుల గురించి మాట్లాడుతున్నారు. అలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అందుకు సంవత్సరం టైం ఎందుకు పెట్టారంటే కోలుకోవడానికి. కానీ పూజ మానేమని చెప్పలే. మెల్లమెల్లగా 11 రోజులు పూజ చేసుకుంటూ ఏ మనిషి అయినా పోవాల్సిందే ఏదో రోజు అని అర్థం చేసుకుంటామని, స్వామి ఎక్కడో పోలేదు నీ దగ్గరికే పోయాడని చెప్పుకుంటూ ఆ పూజలు చెప్పుకుంటూ మా నాన్నగారు తాతయ్య గారు మీ దగ్గరికి వచ్చారండి, జాగ్రత్త చూసుకోండి అని చెప్పుకుంటూ పూజల్లో అలవాటు అయిపోవాలి. రేపొద్దున్న నాది కూడా అదే పరిస్థితి. సో దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలి. ఏదో రోజు నా టైం వస్తే నన్ను కూడా పాసలు చేసేస్తారు, అంతే. ధర్మం తెలిసినవాడు, తొడగని వాడు, ధర్మం తెలిసి ఉన్నవాడు. ఇగో మీరందరూ ధర్మమే తెలుసుకుంటున్నారు, పనికిరాని ముచ్చట్లు మాట్లాడట్లే మనం, ఇదంతా ధర్మమే. ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, హెల్ప్ అని వస్తే హెల్ప్ చేసేవాడు.
ఇది కలియుగం, అందరు హెల్ప్ అని వస్తారు, నెత్తి మీద కూడా భస్మాసురులా చేయబెడతారు, అందరికీ హెల్ప్ చేయడం కరెక్ట్ కాదండి. మీకు ఫస్ట్ ధర్మం తెలవాలి. మీకే ధర్మం సరిగ్గా తెలియకుండా భస్మాసురుడు వచ్చి చేయి నెత్తి మీద పెడతా అంటే భస్మం మీరు అవుతారు. అందుకనే తల్లి తండ్రి గురువుకి చెప్పకుండా మీరు ఏ హెల్ప్ చేయకూడదు. తాగుబోతు 10 రూపాయలు ఇచ్చారు, వాడు తాగి బండి కింద పడి చస్తే ఆ పాపం మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన 10 రూపాయలతోనే వాడు తాగి చచ్చాడు కాబట్టి. ఇప్పుడు హెల్ప్ చేస్తారా? ఆ మనిషి చచ్చిపోయాడని మీ లెక్కలో వేస్తారు. చేస్తారా హెల్ప్? అందుకు జాగ్రత్తగా గురువునో తల్లినో తండ్రినో అడిగి చేయాలి. మాట తప్పని వాడు, ఇది అస్సలు పాసిబుల్ కాదు. ప్రతి దానిలో నేనే బోలెడు మాటలు తప్పేశాను, నా టైం బాగాలేక. చెప్తాను కానీ నా టైం కాదు అవ్వదు. ఆయన చెప్తాడు కానీ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం చేయను, నా టైం అంట నడుస్తుంది. గురువుకి చెప్పేసుకుంటానికి కావాలని చేయలేదు స్వామి, నా టైం అంట నడుస్తుందని. సకల ప్రాణులకు మేలు చేసేవాడు, అన్ని ప్రాణుల పట్ల రంపం తెచ్చి కోసుకొని తిండు. దీనిలో డౌట్ రావచ్చు. రాముడు క్షత్రియుడు కదా, మరి జింకలు కొట్టుకొని తిన్నాడు, నెమళ్ళు తిన్నాడు అని తిన్నాడు. రాముల వారు జింకలు తింటాడు, వేట ఆడి తింటాడు, ఆయన మాంసాలు తిన్నాడు. చాలామంది ఇది యాక్సెప్ట్ చేయడు. రాముడు ఆదర్శమూర్తి రాదు. రాముడు అంటే బ్రాహ్మడు అనుకుంటారు. రాముడు బ్రాహ్మడు కాదు, క్షత్రియుడు. క్షత్రియుడు ఏం చేయాలి? కండలు తిరిగి బలంగా ఉండాలి, ఎక్సర్సైజులు చేయాలి. ఆయన క్షత్రియ ధర్మం అది. లేదంటే రాక్షసుడు రాగానే ఉప్పనంగానే పప్పులు నెయ్యి వేసుకొని తింటే వస్తుందండి బలం. రాదు అని చెప్పడం కష్టం. బట్ క్షత్రియుడు కండలు తిరిగి అన్ని బాణ ప్రయోగాలు చేయాలి. అదే కదా బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణకో దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి వేరిక డాండ 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 నినదంబుల జాండము నిండ మత్తవే దండములెక్కి చాటెదను దాశరథి కరుణాపయోని. రాసిన పద్యమే అలా రాస్తే రాముడు ఎలా యుద్ధం చేసి ఉంటాడు? ఆ పద్యం అలా ఎందుకు వచ్చిందంటే రాముల వారు బాణాలు వదిలితే ఎలా వదులుతాడంట? భుజాలు కనబడవంట. అదే బాహుబలిలో కొంచెం అనుష్కాని ఈయనని పెట్టి కాపీ కొడితేనే విజిల్ వేసి థియేటర్లు చించేసుకొని బట్టలు చించేసుకొని ఫుల్ హిట్ చేసేసాం కదా. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు హీరో హీరోని పెడితేనే అంత హిట్ అయితే నిజంగా రాముల వారు చూస్తే ఏం చేస్తామో మనం? రామరావణ యుద్ధం జరిగేటప్పుడు పక్కన యుద్ధం చేసేవాడు ఆపి చూస్తున్నారంట. ఇట్లా రాముడు ఏమి చేస్తాడు, రావణాసుడు ఏం చేస్తున్నాడు, ఈయన ఏమి చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఆ రాముడు యుద్ధం చేస్తుంటే అట్రాక్టివ్గా ఉంటుందంట. అసలు అదొక నేను చెప్పానే, ఏ పని చేసినా కళాత్మకంగా రాముడు అలా చేశాడు యుద్ధం. అందుకే ఆయన గెలిచాడు, ఇంకో ఆయన పోయాడు. అధర్మంలో ఉన్నాడు కాబట్టి. సకల ప్రాణులకు మేలు చేసేవాడు. ఆయన తిన్నాడు మాంసం. ఎందుకు చెప్తున్నానంటే రాజుకో ధర్మం ఉంది. ఏదైతే ప్రాణి ఎక్కువ సంఖ్యలో ఉంటుందో దాన్ని వేటాడాలి. అదే కదా పందుల వేటగా చూపించాడు బాహుబలిలో. పందులు ఎక్కువైనాయి, పొలాన్ని నాశనం చేస్తున్నాయి. దాన్నే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్సింగ్ ద పిరమిడ్స్. ఫుడ్ పిరమిడ్ బ్యాలెన్స్ చేయాలంటారు కదా, ఆ ఫుడ్ సైకిల్ని బ్యాలెన్స్ చేయాలంటారు కదా. అలా గూఢాచారులు ఉండి చెప్తుంటారు రాజుగారు పులుల సంఖ్య పెరిగిందంటే పులుల వేటకి వెళ్తాడు, జింకల సంఖ్య పెరిగితే జింకల వేటకి వెళ్తాడు. అలా వేటాడిన దాన్ని తింటారే కానీ నోటికి టేస్టీగా ఉంటుందని పోయి పరపర కోసుకొని తినరు. అలా చేయరు వాళ్ళు, తప్పు. అది ధర్మం. అంటే ఇంకో ప్రాణి బ్రతకాలంటే ఈ ప్రాణి సంఖ్య తగ్గియాలి. పాముల సంఖ్య పెరిగిపోతే ఏక సంఖ్య తగ్గిపోతుంది, కప్పల సంఖ్య తగ్గిపోతుంది, ఎలకల సంఖ్య తగ్గిపోతుంది. మరి ఎలకల్ని పాములు కాపాడాలంటే ఏం చేయాలి? పాముల్ని కొన్ని కొట్టేయాలి కదా. అలా ఉంటుంది పరిస్థితి. సరే, వీరుడు. మళ్ళీ వీరుడు అంటే ఇవాళ రేపు వెనక పేరు పెట్టుకోవడానికి కాదు, వీరాని ధీరుడు. అలానే అసూయ లేనివాడు. ఎవరి దగ్గర ఉందంటే నా దగ్గర లేదు అని ఇలా పెట్టుకొని విరిచేసుకొని వాడిది పాడైపోవాలని, నా దగ్గర లేదు కాబట్టి వాడు అన్నీ పాడైపోవాలా, కళ్ళల్లోంచి విషం వాడి మొహాన కొట్టి వాడు నాశనం అయిపోయే వరకు చూస్తూనే ఉంటాం. అదే అసూయ. అంటే ఏంటి? మన దగ్గర లేని మంచి ఇంకోటి దగ్గర ఉంటే ఏడుపుతనం ఈజ్ అసూయ. అది చాలా డేంజర్. మనలో ఉన్న అసూయ మంట లాంటిది. మనం చెట్టు అనుకుంటే ఆ మంట మనల్ని కాల్చేస్తుంది. అసూయని వెంటనే తీసేయాలి. మీరే గుర్తుపట్టచ్చు, వాడి దగ్గర పెన్ను ఉంది నా దగ్గర లేదు అని. లోపల ఒక బ్యాడ్ ఫీలింగ్ డెవలప్ అవ్వగానే నోర్మై వాడి దగ్గర ఉన్నవన్నీ నా దగ్గర ఉండాలి, రూల్ ఉందా అని మనమే చెప్పుకోవాలి. అలానే నా దగ్గర ఉన్నాను వాడి దగ్గర ఉన్నాయా పాపం లేవు కదా అని ఇవ్వగలగాలి. ఇప్పుడు అసూయ చచ్చినట్టు చచ్చిపోతుంది. వాడి దగ్గర ఉన్నది మనం అడగద్దు. ఇది కొన్ని మెడిసిన్స్ లాగా అనమాట. ఇది ఇంజక్షన్ ఇస్తారు. కోవిడ్కి కూడా ఎంత దారుణంగా ఇంజక్షన్ ఇచ్చారు. కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ అని ఇచ్చారా లేదా? అందరికి పొడిచారు. 2 డోసులో 3 డోసులో పొడిచారా లేదా? అలాగా మనకున్న పనికిరాని లక్షణాలని ఇలా కొట్టాలి మెడిసిన్. గురువుగారు చెప్పిన మాటతో. ఏంటి? వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర ఏడుపు వచ్చింది అనుకో, నోర్మై వాళ్ళ దగ్గర ఉన్నవని నా దగ్గర ఉండాలని రూల్ ఉందా? ఏమైనా డిక్షనరీలో రాసిందా? వాళ్ళ దగ్గర ఉన్న అందరి దగ్గర ఉన్నవని నా దగ్గర ఉండాలని అని అనుకోవాలి. రెండోది, పాపం వాడి దగ్గర లేదనుకో, నా దగ్గర ఉన్నది వాడికి ఇవ్వాలి అనే సాక్రిఫైసింగ్ నేచర్ వస్తే అసూయ మాయం. మీ జోలికి కూడా రాదు.
అది కూడా ఒక అసుర శక్తి. అసూయ అనేది కూడా ఒక అసుర శక్తి, రాక్షస శక్తి. అది మనలో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బయట నుంచే వచ్చింది. ఫ్రెండ్ దగ్గర నుంచి రావచ్చు, తినే ఫుడ్లోంచి రావచ్చు, మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి రావచ్చు, గాలి నుంచి రావచ్చు, గాలి సోకిందంటారు అలా రావచ్చు. సరే, అందమున్నవాడు, చాలామంది అందం అంటే ఎవరికి చెప్తారు? అమ్మాయిలకి చెప్తారు, స్త్రీకి చెప్తారు అందం అంటే. తప్పు. స్త్రీకి చెప్పాల్సిన ఉపమానం ఏంటంటే అట్రాక్షన్. ఫీమేల్ కానీ గర్ల్ కానీ లేడీ కానీ ఎవరైనా దే ఆర్ ఓన్లీ కాల్డ్, దే ఆర్ వెరీ అట్రాక్టివ్ అనాలంతే. అదే కరెక్ట్ వర్డ్. అందము, బ్యూటీ అనేది మగవాళ్ళకి సంబంధించింది. ఆ పదం తెలియక దీని అడ్డు పంపించేశారు, అది మాయమైపోయింది. ఇంకోటి అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కూడా. మగ జాతివి ఏవైనా తీసుకోండి, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక సింహం ఎలా ఉంటుంది? జూలు వేసుకొని ఉంటుంది. అదే సింగం జూలు ఉండదు, ఏమన్నా మామూలుగా ఉంటుంది. కోడిపుంజు ఈకలు 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 ఉండి ఫుల్ అట్రాక్టివ్గా ఉంటుంది కదా. అందుకు బ్యూటీ అనేది మగజాతికి. ఆడజాతికి ఏం పెట్టారు? అట్రాక్టివ్. ఎందుకంటే ఆడజాతి అట్రాక్టివ్గా లేకపోతే నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ అనేది రాదు కదా, నెక్స్ట్ సృష్టి జరగదు ఇక. సో ఇక్కడ అట్రాక్టివ్, అక్కడ బ్యూటీ. ఈవిడ సెలెక్ట్ చేస్తుంది స్వయంవరం. ఈ ఉన్న వాటిల్లో ఏది బ్యూటిఫుల్గా ఉందో అది సెలెక్ట్ చేస్తుంది. అప్పుడే ఆఫ్ స్ప్రింగ్ అనేది నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా జరుగుతుంది ఎకోసిస్టమ్ ప్రాసెస్. అర్థమైందా? అలాగా రాముల వారు అందమున్నవాడు. అందం అంటే రాముల వారు. అందుకే కదా కృష్ణావతారం వచ్చింది. అందుకనే కృష్ణావతారం వచ్చింది. రావడానికి కారణం ఏంటి? ఋషులందరూ చూసి రాముల వారిని, అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఇలాంటి వాడు భర్త అయితే ఎంత బాగుండు అనుకున్నారు మగవాళ్ళు అనుకున్నారు ఋషులు. రాముడు భర్త అయితే బాగుండని కుదురుతుందా? ఏకపత్ని వ్రతుడు అంటే రెండో ఛాన్స్ చేసుకున్నాడు, చేసుకోడు ఆయన. ఏకపత్ని వ్రతుడు. సీతమ్మే ఆయన భార్య, మహాలక్ష్మి ఆయన భార్య సీతమ్మగా వచ్చింది కదా. మరి వీళ్ళేమన్నారు? స్వామి నీ భర్తగా కుదరదు, ఎందుకంటే నువ్వు ఏకపత్ని వ్రతుడివి, కనీసం గర్ల్ ఫ్రెండో అట్లా యాక్సెప్ట్ చేయవయ్యా. కుదరదు. నెక్స్ట్ జన్మలో కుదురుతుంది. చాలామంది బుద్ధి లేని వాళ్ళు కృష్ణుడికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్సా, నాన్ సెన్స్ అంతా మాట్లాడుతుంటారు. అవన్నీ వినకూడదు. అది సృష్టి రహస్యం, యుగ ధర్మం. రాముల వారు మాట ఇచ్చారు కాబట్టే ఆ ఋషులందరూ గోపికలు అయ్యారు. కృష్ణావతారంలో కృష్ణుడి చుట్టూ రాసుకొని పూసుకొని తిరిగి ఆనందం అనుభవించారు. అంటే ఆ బ్రహ్మమును తాకడం. ఒక బిడ్డ తల్లిని తాకితే హ్యాపీగా ఉంటుంది. చిన్న బేబీ ఇంకోటి ఎత్తుకోమను కయ్యమని ఏడుస్తాడు. ఏడ్చి అమ్మ దగ్గరకు వచ్చేవరకు ఏడుస్తాడు. అమ్మ ఎత్తుకోగానే మళ్ళీ కామ ఉంటాడు, ఏం తెలియని వాళ్ళ ఉంటాడు, ఈయన అవుతాడు. మళ్ళీ ఇంకోటికి ఏంటి కయ్యమని స్టార్ట్ చేస్తాడు. అలా ఆ ఋషులందరూ కృష్ణుడిని చేరగానే ఆ బిడ్డ తల్లిని చేరినప్పుడు ఎలా సంతోషపడ్డారో అలా, అంతమించి ఇంకేముండదు అక్కడ. యూజ్లెస్ ఫెలోస్ చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడతారు. బుద్ధి లేనివాడా అనుకొని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకొని వదిలేయాలి అంతే. సరే, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ఇక్కడ ఆపుదాం. మీరు కూడా ఎత్తుకండి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అనేది వెతికి రేపు నాకు చెప్పండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాలు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. మంగళం కోసం